కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా CCI విధించినటువంటి నియమ నిబంధనలతో జిన్నింగ్ మిల్లులు మూసివేశారు. రైతులు ఎక్కడ తమ పత్తి అమ్ముకోవడానికి సైతం ఇబ్బంది ఎదురవుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలని మేము నిరసిస్తామని చెప్పి తీవ్రంగా వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు కదం తొక్కారు. వివిధ ప్రాంతాల్లో తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం మనం కరీంనగర్ కలెక్టరేట్లో ఉన్నాం. కొంతమంది రైతులు తాము పండించినటువంటి పత్తిని సైతం తీసుకొచ్చి కలెక్టరేట్ ముందట పారేయడం జరిగింది. కొంతమంది రైతులు ఉన్నారు. ఏంటి అసలు వాళ్ళ ప్రాబ్లము ఏంటి వాళ్ళు తెలుసుకుందాం. ఏం చేస్తున్నారు, ఎందుకు ఆందోళన చేస్తున్నారు, ఎందుకు పత్తి వేసారు ఇక్కడ? ఈరోజు మేము చాలా కష్టపడి అంత కరువు ప్రాంతం ఉన్నా కానీ అన్ని వర్షాలు పడి చెడిపోయినా కానీ మేము చెట్టుకి బొట్టు నీళ్ళు పోసుకొని మేము పత్తి పండిస్తే కనీసం FCI అయినటువంటి CCI అయినటువంటిది ఎకరాకు 7 క్వింటాలను శోషనీయం. ఎందుకంటే మేము కష్టపడి 10-15 క్వింటాల పత్తి పండించినప్పుడు దాని మార్కెట్ అనుకూలంగా లేదు. FCI వాళ్ళు కూడా 7 క్వింటాలు కూడా సరైనటువంటి కొనే పరిస్థితి లేదు. కాబట్టి మేము పండించిన పంటకు మాకు చాలా కష్టమైనది. అమ్మటానికి మాకు మార్కెట్లకు సెంటర్లకు ఏం చేయాలని ఆలోచన రైతులు మేము పెద్ద ఎత్తున ఉన్నాం. ఎందుకంటే పత్తి అనేటువంటిది సరే వేరే మిల్లు అమ్మే అవకాశం ఉంటుంది కానీ కాటన్ మాత్రం కంపల్సరీ అయితే CCI లేకుంటే మిల్లు దగ్గర కొనాలి. మిల్లు అంతా సంఘటిత ఏకైక వాళ్ళు సిండికేట్ అయ్యి మా రైతులు బాగా అన్యాయం చేస్తూ కాబట్టి దీన్ని ప్రభుత్వం ఎంత స్పందించి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ స్పందించి మా రైతులకు సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మొత్తం మీద వెంటనే కొనుగోలు చేయాలని కోరుతున్నారు. మీరు ఎన్ని ఎకరాల పత్తి వేసిండ్రు, మీకు ఉన్నటువంటి నష్టం ఏంటి సార్? టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మాజీ ఎంపీపీ చొప్పదండి. నా పేరు చిలుక రవీందర్. మా పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు పత్తి రైతులకు ఉన్నటువంటి కష్టాలని తెలుసుకొని వాళ్ళకున్నటువంటి ఇబ్బందుల్ని ఈరోజు గౌరవ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పార్టీ నాయకులు పెద్దలందరూ మీకు పత్తి 7 ఎకరాల దగ్గర నేను చొప్పదండి మండల్, మా విలేజ్ రుక్మాపూర్. మా రుక్మాపూర్లో CCI కేంద్రం కూడా ఉంది. కానీ కొనడానికి కొర్రీలు పెట్టి రైతుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు చాలా ఉన్నాయి. ఎకరానికి 12-13 క్వింటాల పత్తి పండుతుంది. అది అకాల వర్షానికి రైతులు నష్టపోయి ఒక దిక్కున ఏడుస్తూ ఉంటే ఏదో కాపాడుకొని మందులు కొట్టుకొని పంటను తీసుకొచ్చి ఇవాళ అమ్మడానికి వెళితే అక్కడ కొనే పరిస్థితి లేదు. 7 క్వింటాల లిమిట్ ఒకటి OTP అని రైతులకి ఒక నిబంధన పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఏ రైతు కూడా స్మార్ట్ ఫోన్ ఉండదు, దాదాపు ఒక చిన్న ఫోన్లు ఉన్నాయి. లేని కౌలు రైతులకు ఈ రకంగా ఫోన్ లేని సౌకర్యం చోతి కూడా వాళ్ళు వేరే రైతు పేరున అమ్మే పరిస్థితి ఉంది. ఆ అమ్మే రైతుకు ఆ పంట నమోదులో అతనికి పంట ఉంటే పత్తి వేసినట్టు ఉంటేనే అది యాక్సెప్ట్ అవుతుంది, లేకుంటే లేదు. కాబట్టి కౌలు రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. 50,000, 60,000 ఎకరానికి కౌలుకిచ్చి ఈరోజు పండిన పంటని అమ్ముకోవడానికి అక్కడ దిక్కులేని పరిస్థితిలో రైతాంగం అంతా ఏడుస్తూ ఉంది. ఒక పక్కన మా పక్కన ఉన్నటువంటి ఎలబోతారంలో కూడా ఒక CCI కేంద్రం ఉంది. అక్కడ కూడా కొన్ని వేల ట్రాక్టర్లు, లారీలు, ట్రక్కులు అన్నీ అక్కడ నిలిచిపోయి కొనుగోలు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. మొత్తం మీద కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేవలం నియమ నిబంధనలు విధించడంతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు జమ్మికుంట, పెద్దపల్లి లాంటి ప్రాంతం, చొప్పదండి, అలాగే వేములవాడ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలా మంది పత్తి రైతులు తాము పండించినటువంటి పంట ఒక ఎకరాకు 13 క్వింటాల వరకు తీస్తామంటున్నారు. కానీ ఎకరాకు 7 క్వింటాలు మాత్రమే కొంటామనేది ఒక నిబంధన ఉంది. మరొకటి మాయిశ్చరైజేషన్కి సంబంధించి ఉంది. దీనికి సంబంధించి మీ డిమాండ్ ఏంటి? మా డిమాండు ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీలో ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు కలిస్తేనే ఈ CCI కొనుగోలు కేంద్రం అనేది నడుస్తుంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో. ఇదే పత్తి రైతులను ఇలా దగాకోరు చేస్తుర్రు. ఈ మన తెలంగాణ రైతాంగాన్ని పాపం గోసవుచ్చుకొని అడియాసలు అవుతుండ్రు. ఈ బుగ్గ కేరి ఒక్కొక్క రైతు దాన్ని జమ చేస్తే ఇంత అవుతుంది, ఇంత అవుతుంది. కానీ వీడికి వచ్చేసరికి దళారులు దోచుకొని CCI లేక ఈ మిల్లులలో, జిన్నింగ్ మిల్లులలో ఒక రైతుకు ఒక 12-13 క్వింటాలు ఎకరానికి 20 క్వింటాలు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి గత రోజుల్లో. కావున ఇప్పుడు 10-12 క్వింటాలు వస్తే ఇప్పుడు 7 క్వింటాలకే గవర్నమెంటు కొంటామని ఒక తంబేస్తేనే ఒక OTP అనేది విచ్చలవిడిగా ఈ గవర్నమెంట్ అసలు ఆ కళ్ళకు నిమ్మకు నీరెత్తినట్టుంది. వాళ్ళ కళ్ళు కనబడతలేవు. అసలు పత్తి అంటే ఏంటిది, అసలు వడ్లు అంటే ఏంటి, ఎట్లా కొనుగోలు చేయాలనేది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి సరైన కళ్ళు తెరిచి చూడాలని మా బీఆర్ఎస్ గవర్నమెంట్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం.
కావున ఎస్, గవర్నమెంట్ ని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కోరుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఒకవైపు వరి ధాన్యం అనేది అమ్మడానికి ఇబ్బంది పడ్డారు. మనం చూసాము అకాల వర్షాలు, మొంతాన్ తుఫాను వచ్చిన సమయంలో కాలువలో మోరీలో మురికి కాలువల్లో కొట్టుకుపోయి దుస్థితి నుంచి తేరుకోకముందే కొత్త నిబంధన రైతు పాలిట శాపంగా మారింది. మరో రైతున్నారు. ఏంటి అసలు మీరు ఎంత పండిస్తారు? ఎక్కడ మాది చెర్లబుత్కూరు గ్రామం, కరీంనగర్ మండలం. మా దగ్గర మా విలేజ్ విస్తీర్ణంలో, వ్యవసాయ విస్తీర్ణంలో 30% పత్తి పండిస్తాం, ఇంకా 70% ఇతర పంటలు పండిస్తాం. అయితే 30% పండిస్తే మా పక్క గ్రామమైన ఎల్లబతరంలో సీసీఐ కేంద్రం ఉంది. ఆ సీసీఐ కేంద్రం తీసుకెళ్లేసరికి 4 రోజులు ట్రాక్టర్ లైన్లో నిలబడి ఉంటున్నాయి. మళ్ళీ అందులో గతంలో ఉన్న రేటు కన్నా 6,000 రూపాయలు ఇప్పుడు అంటుర్రు. 6,000 రూపాయలు అనేసరికి అంతకుముందు 8,000 చిల్లర రేటు ఉంటే ఇప్పుడు 6,000 రూపాయలు అంటుర్రు. 4 రోజులు రైతు అక్కడ పడిగాపులో ఉండవలసి వస్తుంది. దాంతోపాటు ట్రాక్టర్ క్రేజ్ చెల్లించవలసి వస్తుంది. ఆ విధంగా నష్టపోతుండ్రు. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతులను ఆదుకొని సీసీఐ కేంద్రాలు తక్షణ పునరుద్ధరించి 8,000 చిల్లర రైతు గిట్టుబాటు కల్పించాలని మేము కోరుచున్నాం. మొత్తం మీద కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది నియమించడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారం 8,100 చిల్లర ఉన్నది, దాన్ని వెంటనే చెల్లించాలి. కొత్తగా నియమ నిబంధనలన్నీ కూడా తీసేయాలి. రైతు పండించిన పంటను మొత్తం కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇది ఒక ఆందోళన అనేది తీవ్రతరం చేయడానికి సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి. రైతులు జెన్యూన్గా గ్రామాన ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనిస్తున్నాం. వీడియో సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.